మామ ఈరోజు నైట్ ఎస్ఆర్ఎం దగ్గరకు వచ్చిన మీరు చూసుకోవచ్చు. నా ముంగల ప్రోగ్రామ్ మామూలుగా లేదు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అది సిచ్యువేషన్. కనీసం కొన్ని లక్షల మంది వచ్చిర్రు ఈ ప్రోగ్రామ్ చూడడానికి. నడవడానికి కూడా ప్లేస్ లేదు తెలుసా, అట్లా ఉంది ప్రజెంట్. బాబా నేను పెట్టిన వీడియో కనీసం 1,00,000 మంది చూసిర్రు. నాకు ఎంత ఆనందంగా అంటే మస్తు ఆనందంగా ఉంది. ఇప్పుడు చూద్దాం అసలుకి ఈ వీడియో ఎన్ని లక్షల మంది చూస్తారో. అక్కడ పోయినాక సిచ్యువేషన్ చూసి చెప్తా. మీరు నా బ్యాక్గ్రౌండ్ అసలు పట్టించుకోకండి, ఎందుకంటే మనం చీకట్లో నడుస్తున్నాం కాబట్టి. తినకుండా ఏది మామ నా దులియేది. వచ్చేటోళ్ళందరూ ఫ్లాష్ మ్యాన్ మామూలు స్టంట్ లేవు మామ. దాంట్లో ఏం కనిపించలేదు అసలు. ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది మామ. ఈ ఇయర్ మాత్రం చాలా మంచిగా అంటే చాలా మంచిగా అవుతుంది మామ. సంక్రాంతి అంటే ఎందుకు మామ ఇంత క్రేజ్ అంటే, ఇగో ఇది సంక్రాంతి అంటే మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నామమ్మా. ఏమైతే తెలియదు. చూడండి మామ, జస్ట్ ఆ వైబు చూడండి. ఓ అక్కడ కనీసం ఒక 10 కిలోమీటర్ల లెంత్ ఉన్నంత ఉంది మామ కళ్ళతో చూస్తుంటే. అది ఇక్కడ వైబు. అది బాబా అక్కడికి వెళ్ళడానికి యానకట్టలు మించి ఎవరెవరు నడిచారో చెప్పండి మామ. మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. ఆంధ్ర గోవా వైబు మామూలుగా లేదు అస్సలు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. అయితే రియాక్షన్ మామూలుగా లేదు. లక్షల మంది వచ్చిర్రు. ఏం 1,00,000 బ్రో, కొన్ని లక్షల మంది వచ్చిర్రు వీడికైతే. ఈ సంక్రాంతి వైపు మొత్తం ఇక్కడనే ఉందన్నట్టుంది ఇది. ఇక సముద్రంలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అది బండ్లన్నీ చూపిస్తా చూసుకోండి మామ. ఎవడో చెప్పిండు పబ్లిక్ లో వీడియో తీస్తే ఫేమస్ అయిపోతాడంట. చూద్దాం ఇప్పుడు. చూసుకోండి. పంతాడి రాము మీరు ఎక్కడున్నా సరే పోలీస్ అవుట్ పోస్ట్ రావాలండి. చూసుకోండి మొత్తం అదే. ఇది మామ ఎస్ఆర్ఎం బీచ్ ప్రెసెంట్ అయితే మీకు చూపిస్తాను చూసుకోండి. అవ్వండి ఎస్ఆర్ఎం అని బీచ్ ఉంది చూడండి. అదే మరి నా వెనక ప్రోగ్రామ్ జరుగుతుంది. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, అది ఇక్కడనే మొత్తం మామూలుగా లేదు. ఫస్ట్ రోజు అయితే పార్ట్నర్స్ కూడా వచ్చారు. ఆ వీడియో నేను కావాలనే పెట్టలేదు. మా సముద్రం దగ్గర ఒక్కసారి అక్కడ పోతాం మామ. సముద్రం రేపు పొద్దున కానీ ఎల్లుండి పొద్దున కానీ చూస్తే మొత్తం పెంట అయిపోతుంది. మనం రోజు వస్తాం కాబట్టి మనకు తెలుసు. పబ్లిక్ లో వీడియో తీస్తున్నా. అది చూసుకోవచ్చు మామ. క్రౌడ్ కొన్ని వేల మంది. ఇగో మామ సముద్రం, మన సముద్రం, ఆ అలలు, ఆ వైబు అదంతా టాప్ నాచ్. ఈయన గంగావతి దగ్గర నుంచి వచ్చిండు. బాబా సముద్రం వైపు చూడండి మామ. భలే ఉంది కదా నైట్. ముంగల్ పోదామా? అది మరి మనతో ఛాలెంజింగ్ అంటే చాలా కష్టమే. మామ మామూలు రియాక్షన్ కాదు. అందరు మనల్ని వేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళిపోతాం మామ. మామూలు రియాక్షన్ కాదు. మనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు, అట్లా ఉంది. ఇగో సముద్రంలో ఎవరు స్నానం చేయొద్దని మనోళ్ళు
రెడీగా ఉన్నారు. ఎవరైనా లోపలికి వెళ్తే ఎవరికి ఏం అవ్వద్దని మన వాళ్ళు ఆల్రెడీ సపరేట్గా ఉన్నారు. చాలా మంచి ఆలోచన ఇది. ఎదుగుతున్నా నిన్ను. ఓకే, మామూలుగా లేదు వైబ్ అయితే. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. పాపా ఏమి జనం మామ, ఏమి జనం చూసుకోండి. మొత్తం కొన్ని లక్షల్లో ఉంటారు మామ జనం అయితే. టాప్ నాచ్ అసలుకి, టాప్ నాచ్ అసలుకి. కొన్ని లక్షలు అంటే కొన్ని లక్షల్లో ఉంటారు. ఇక్కడ గన్ షూటింగ్ జరుగుతుంది. చేద్దామా? గన్ షూటింగ్ జరుగుతుంది, చూద్దాం. మనం కూడా ట్రై చేద్దాం. మనం కూడా ట్రై చేద్దాం గన్ షూటింగ్. జరుగుతుంది. మన కంటెంట్ క్రియేషన్ జర్నీలో మామూలుగా లేని రోజు ఇదే. అస్సలు చూడండి మామ ఈ వైబు. అస్సలు మామ కొంతమంది అయితే ఇక్కడ ఇసుకల కాళ్ళు దాంట్లో పెట్టేసుకొని లైవ్ షో చూస్తారు చూడండి. ఇగోండి వీళ్ళే అందరు చూసేటోళ్ళు అందరు వీళ్ళే. మామూలుగా లేదు. ఇగోండి ఎల్ఈడి స్క్రీన్ విత్ అందరు. చాలా అంటే అమ్మో ఏంద్రా నాయన పబ్లిక్. ఇది మామ అస్సలైన ఎస్యానం. LED వైపు